ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ రోజు దేవుని వాక్యం, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తెరిస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో భోజనం చేయుదును, అతడును నాతో చేయును అని ప్రకటన గ్రంథం 3:20 రాయబడి ఉంది. ఈ వాక్య పరిచయం. మన జీవితంలో చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనకు తెలియకపోవచ్చు. మన పనులు, సమస్యలు, ఆందోళనలు మధ్యలో మన హృదయం దేవుని నుండి దూరం అవుతుంది. అలాంటి సమయంలో యేసు మనకు ఇచ్చిన ప్రేమతో నిన్ను పిలుపు ఈ వాక్యం. ఈ వాక్య వివరణ. నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను అంటే ఇది యేసు ప్రేమను చూపించే గొప్ప మాట. యేసు మన జీవితం తలుపు దగ్గర నిలుచుని తట్టుతున్నాడు. ఆయన బలవంతంగా మన జీవితంలో రాడు, మనమే ఆయనను ఆహ్వానించాలి. 2, ఎవడైనను నా స్వరం విని తలుపు తెరిస్తే అంటే మన హృదయం తలుపు తెరవడం అంటే యేసుని మన జీవితంలోకి ఆహ్వానించడం. అది ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, ఆయన వాక్యాన్ని అనుసరించడం ద్వారా జరుగుతుంది. 3, నేను అతనితో భోజనం చేయుదును అంటే బైబిల్ కాలంలో కలిసి భోజనం చేయడం అంటే స్నేహం, ప్రేమ, దగ్గర సంబంధం అని అర్థం. అంటే యేసు మనతో దగ్గర సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది మన జీవితానికి అన్వయం ఎలాగంటే, ఈ రోజు యేసు నీ హృదయపు తలుపు తట్టుతున్నాడు. మీరు ఆయన స్వరాన్ని విని మీ హృదయపు తలుపు తెరిస్తే ఆయన మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. చిన్న ముగింపు ప్రార్థన. ప్రభువైన యేసయ్య, మా హృదయపు తలుపు నీకు తెరవడానికి మాకు విశ్వాసం ఏమో, మా జీవితంలోకి వచ్చి మాతో సహవాసం చేయము. ఆమేన్.